నమస్తే. నేను ప్రశాంత్. మేడిగడ్డ కుంగిపోయిన విషయంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి అయితే కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు తను మర్డర్ కావడం జరిగింది. సో అతని వెనకాల మరి ఏం జరిగింది? సో ఎవరైనా ఉన్నారా? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. రాజలింగమూర్తి గారిని అయితే ఇప్పుడు ఎవరో మర్డర్ చేశారని చెప్పేసి, కొందరైతే కొన్ని పార్టీల వాళ్ళు కూడా మర్డర్ చేశారని చెప్పేసి అయితే ఇలా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇంతకీ అసలు దాని వెనకాల ఏం జరిగింది, నిజానిజాలు ఏంటి? ఇప్పుడు దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పీ కూడా రెస్పాండ్ అయ్యారు. మర్డర్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని వెనక ఎవరున్నా సరే వదిలిపెట్ట చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ చెప్తున్నారు. అయితే ఆయన కుటుంబీకులు, రాజలింగమూర్తి కుటుంబీకులు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చంపేశారు, ఇది కేసీఆర్ గారి పాత్ర ఉంది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారు కల్లగొండ ఫ్యామిలీ పాత్ర ఉందని చెప్పి వాళ్ళ కుటుంబీకులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ మేరకు కంప్లైంట్ కూడా చేశారు, వాళ్ళ సతీమనే చేశారని చెప్పి చెప్తున్నారు కంప్లైంట్. దీనికి బలం చేకూరేలా ఇప్పుడు గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తున్నారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద ఆయన పోరాడుతున్నారు రాజలింగమూర్తి. ఆయనకు ఆల్రెడీ ఇంతకుముందు బెదిరింపులు కూడా వచ్చాయి, కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి. ఆయనేమో పోరాడుతూ ఉన్నారు. పైగా మర్డర్ జరిగిందేమో అక్కడ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందే జరిగింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళే చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన చేయించిన మర్డర్ అని చెప్పి ఆయన మంత్రి హోదాలో ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కింద మనం తీసుకోవడానికి లేదు, మంత్రి హోదాలో ఆయన చేసినటువంటి ఆరోపణ అది. ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే ఇమీడియట్గా దాన్ని ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి. మామూలు వాళ్ళు వ్యక్తిగతమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ లీడరు మంత్రి హోదాలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు చంపారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. పైగా కుటుంబీకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి వాళ్ళు కూడా రాజలింగమూర్తి వాళ్ళ వైఫ్ వాళ్ళు కుటుంబీకులు వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో దాని మీద వెంకటరమణారెడ్డి గారు ఆల్రెడీ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదు, నా మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఎలాంటి ఎంక్వైరీకైనా నేను సిద్ధము, సిబిఐ ఎంక్వైరీకైనా నేను సిద్ధము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది పొలిటికలైజ్ అయ్యింది. పొలిటికలైజ్ అయ్యి లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది చేశారనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు ప్రభుత్వంలో మీరున్నారు కదా, మీరు ఎంక్వైరీ చేసి తేల్చండి, మీరు అమలు చేయకుండా పథకాలని ఇచ్చినటువంటి హామీల మేరకు ఇలాంటి వాటిని సంఘటనలను పట్టుకొని మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దీనికి అదనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏంటి, చక్రధర్ గౌడ్ అని ఇంకొక అతను ఉన్నాడు. ఈ చక్రధర్ గౌడ్ కూడా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పోరాడుతున్నారు, కేసులు పెట్టారు. అతనికి కూడా రక్షణ కల్పించండి, ఒకవేళ రక్షణ కల్పించకపోతే అతను కూడా చంపేస్తారేమో అనేటువంటి ఆందోళనను మంత్రి వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము, దీన్ని మొత్తం పూర్వపలాలను బయటికి తీస్తాము, వదిలిపెట్టమని చెప్పి ఈయన చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది 2014 నుంచి 2023 వరకు. ఈ 10 సంవత్సరాల పీరియడ్లో అనేక రకాల కేసులు ఆ పార్టీ మీద, ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి కొంతమంది మీద రకరకాల కేసులు ఉన్నాయి. డ్రగ్స్ కేసులు ఉన్నాయి, కాళేశ్వరంకి సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, ఒకటి కాదు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కేసు ఉంది, ఈ రేసుకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. వాటిలో ప్రధానమైనది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తున్నారు, రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేపిస్తున్నారు. విచారణ సందర్భంగా అనేక మందిని పిలిచి మాట్లాడారు, ఇంజనీర్స్ని మార్చినప్పుడు వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకేం తెలియదు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏది చెప్తే మేము అది చేసాము, ఈ డిజైన్లు కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం మేము డిజైన్ చేసామని చెప్పారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ చెప్పినట్టు నిర్మాణం జరగల, కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్ వేశారని చెప్పేసి అర్థమవుతుంది. అంటే దీనికి సంబంధించి విచారణ బయటకు వస్తుంది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయితే 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి
కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దాంట్లో మెగా అనేటువంటి సంస్థ జిఎస్టీనే దాదాపు 14,000 కోట్లు 13,000 కోట్లు ఎగ్గొట్టారని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జడ్సన్ అనే అతను కంప్లైంట్ కూడా చేశారు ఈడీకి కంప్లైంట్ చేశారు, సిబిఐకి కూడా కంప్లైంట్ చేశారు. ఆ జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి కంప్లైంట్ని కూడా ఇంతవరకు పరిగణలోకి తీసుకొని విచారించాలి. అంటే ఏ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిని కానీ లేదంటే ఆరోపణలకు సంబంధించినటువంటి సమాధానాలను కానీ రాకుండా దాటవేస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు దాన్ని తేల్చండి, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దోచుకున్నారు, తెలంగాణ సమాజాన్ని 10 సంవత్సరాల్లో నిట్టనిల్లున దోచుకున్నారని చెప్పి ఆయన మొదటి నుంచి పోరాడుతున్నారు. చక్రధర్ గౌడ్ గారు ఆయన కూడా పోరాడుతున్నారు. ఇప్పుడు రాజలింగమూర్తి మర్డర్ అయ్యారు. మరి ఎందుకు మర్డర్ అయ్యారు, ఎందుకు మర్డర్ చేశారు? మర్డర్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ప్రాథమికంగా పోలీసులు తెలుసుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయినప్పుడు వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం రాజలింగమూర్తితో ఎందుకు ఉంటుంది? ఉండేటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి దీని వెనక ఎవరు ఉన్నారనేది పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈలోపుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయించిన పని అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఈ మొత్తం కాళేశ్వరం వ్యవహారం అనేది ఫైనల్ అయిపోతుంది. ఇప్పుడు ఆయనేమో అమెరికా వెళ్తున్నారు త్వరలో, కేసీఆర్ గారు అన్నీ రెడీ చేసుకున్నారు. ఇవాళ ఏదో బాగలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఏఐజీ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నారు. మరి ఆ హెల్త్ చెకప్ అంతా అయిపోయిన తర్వాత మరి అమెరికా ఫ్లైట్ ఎక్కుతారో తెలియదు. 2 నెలల పాటు నేను రానంటున్నారు. ఈ లోపుగా ఇది జరిగింది. నిన్నేమో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ గారికి కొంచెం పక్కన పెట్టేసి హరీష్ రావు గారికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టు న్యూస్లో వచ్చింది. ఇక గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఇలాంటి ఆరోపణలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్తున్నారు, జగను కేసీఆర్ గారు ఇద్దరు కొలీడ్ అయిపోయారు, వాళ్ళిద్దరు కొలీడ్ అయిపోయి కృష్ణా జలాల్ని జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఇచ్చేశారు. 200 టీఎంసీలు మాకు సరిపోతాయని చెప్పి కృష్ణా జలాలు ఒప్పుకున్నాడు, సంతకం కూడా పెట్టాడు కేసీఆర్. ఇప్పుడు 500 టీఎంసీలు మీరు ఎందుకు అడగట్లేదని కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ చేస్తున్నారు. అప్పుడేమో వాళ్ళిద్దరు ఒకటే అన్నీ చేసేసుకున్నారు. అన్ని రకాల సంబంధాలు, అన్ని రకాల కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా అప్పుడు ఓపెనింగ్కి కూడా వచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కలిసి అన్నీ చేశారు ఈ వ్యవహారాలన్నీ అని చెప్పి ఆయన ఈ నీటి పంపకాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళిద్దరూ ఒకటేనా ఏది చేసినా కానీ అని చెప్పి ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో టోటల్గా రాజలింగమూర్తి మర్డర్ చుట్టూ రకరకాల ఆరోపణలు ఉన్నాయి. దీని మీద స్పష్టత రావాలంటే కనుక ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలీసులు ఒకవేళ ఏదన్నా చెప్పినా కానీ అది కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. అలాంటి అనుమానాలు రాకుండా ఉండాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేపిస్తే అసలు ఎవరి హస్తం ఉంది ఆయన మర్డర్ వెనుక అనేది తేలే అవకాశం ఉంది. రాజలింగమూర్తి గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అతనికి ఏమో వ్యక్తిగతమైనటువంటి శత్రువులు ఎవరు లేరు, అతను ప్రభుత్వంలో ఎవరున్నా సరే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, ఆయన పోరాటతత్వం కలిగినటువంటి ఆయన అని అంటున్నారు. అలాంటి ఆయన నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు వచ్చేసి చంపేసేయటం అనేది దీని వెనక ఒక పెద్ద కుట్ర అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి సహజంగా ఎవరైనా భావిస్తారు. పోలీసులు కూడా అదే యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈలోపు పొలిటికల్ కలర్ అయితే మాత్రం రకరకాలుగా అన్ని కోణాల నుంచి పులుముకుంటున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, కోమటిరెడ్డి వెంకట గారు ఇంకోటి చెప్తున్నారు, గండ్ర వెంకటరామనారెడ్డి గారు మరొకటి చెప్తున్నారు. దీంట్లో ఏది నిజం అనేది మనం అయితే తేల్చలేం, దర్యాప్తు సంస్థలు తేల్చాలి. పోలీసులు ఏమో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, చట్ట ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి అది పూర్తి స్థాయిలో విచారణ అయ్యేంత వరకు, పోలీసులు చెప్పేంత వరకు కూడా మనం ఇతిమిద్దంగా ఒక ఒపీనియన్కి అయితే రాలేము. ఈలోపు పొలిటికల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలని గమనిస్తూ ఉండాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.